ఏమ సిద్ధమేనా? హ్మ్. నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సిద్ధమేనా? సిద్ధమే. గట్టిగా చెప్పు. దాంట్లో వినబడాలి. సిద్ధమే. ఓకే. ముందుగా నీ పేరేంటి? నా పేరు ఆదర్శ్. ఆదర్శా? నీ వయసెంత? 14. ఓకే. నీకు ఇష్టమైన రంగేంటి? నాకు షర్ట్ కలర్. షర్ట్ కలరా? ఓకే. నీకు ఇష్టమైన పండు? నాకు అరటిపండు. అరటిపండు. ఓకే. నీకు ఇష్టమైన పాట? దావీదు. ఒకసారి పాడతావా అందరి కోసం? నువ్వు పాడు ఒకసారి. దావీదు గొలియాతును ఒలిషలతో కొట్టి చెప్పనారు గిరా గిరా తిప్పే కొట్టన గిరా గిరా తిప్పి కొట్టన ఒకటి కాడు రెండు కాడు మూడు కాడు నాలుగు కాడు ఆరు కాడు కొలాడు కొలాడు ఒక్కటి కాడు గిరా గిరా తిప్పి కొట్టన. ఓకే. థ్యాంక్స్. నీకు రోజు ఏం చేయాలనిపిస్తుంది? నాకు బడికి పోవాలనిపిస్తుందా? నీకు ఏం చేయాలని ఉంటుంది రోజు? తేనె. అక్కడ చూసి కాదు నీకు అరే అబద్ధం ఆడొద్దని చెప్పిన. నీకు రోజు ఏం చేయాలనిపిస్తుంది? బోటి తినాలంటుందా? ఓకే. రోజు నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది? ఇంటి మాట్లాడచ్చు. బయట ఆడుకోవాలంటుందా? ఓకే. నువ్వు ఏ ఆట ఎక్కువ ఆడుతావు నువ్వు? నీకు ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టం? క్రికెట్. బాగా ఆడతావా క్రికెట్? ఓకే. నువ్వు దేవుని నమ్ముతావా? నమ్మవా? నమ్ముతావా? నమ్మను. ఎందుకు? నేను ఏసే నమ్ముకున్నావా? ఓకే. వెరీ గుడ్. మంచి కూర్చో, చేతులు కట్టుకొని. ఏసే నమ్ముకున్నావా? ఏసే గురించి నీకేం తెలుసు? బంగారం. ఏసే గురించి నీకేం తెలుసు? ఏసే ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుంటావా? ఓకే. ఏసే నీ కోసం ఏం చేశాడు? నాకు చదువు నేర్పించడా? ఓకే. నీకు ఏసే పాటలు వచ్చా? ఒక్క పాట కూర్చోదా? సరే. మరి నువ్వు బైబిల్ చదువుతావా? ఓకే. వెరీ గుడ్. బైబిల్ గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఏబిసిలా? ఓకే. వెరీ గుడ్. నువ్వు దేవునితో మాట్లాడతావా? ఏసైతో మాట్లాడతావా? ఏమని? ఓకే. మరి వెరీ గుడ్. థ్యాంక్ యూ. మా అందరి కోసం ఒక పాట పాడు. దావీదు గొలియాతును ఒలిషలతో కొట్టి చెప్పన గిలా గిలా తిప్పి కొట్టన గిలా గిలా తిప్పి కొట్టన
అతిగాడు నందిగాడు మురుగాడు నందిగాడు ఒకే లార్డ్ బెన్నీ ప్లేస్ లాడ్ ప్రైజ్ ద లార్డ్. ప్లేస్ నేను లాడ్ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి టక 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 జవాబు చెప్పాలి. ఎట్లా? టక 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 మంచి కూర్చో, అట్లా కూర్చో. మంచిగా టక టక అంటే వెంటనే సమాధానం చెప్పాలి, సరేనా? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పాలి. నీకు ఇష్టమైన ఆటలు ఏం ఆట అంటే నీకు ఎక్కువ ఇష్టం? క్రికెట్ క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టమా? ఇప్పుడు ఆడవా క్రికెట్? ఆయనే అన్నవా? కబడ్డీ కబడ్డీకి కబడ్డీ కూడా. నీ బౌలింగ్ ఇష్టమా బ్యాటింగ్ ఇష్టమా? బ్యాటింగ్ బ్యాటింగ్. వెరీ గుడ్, మంచిగా సమాధానం చెప్పినావు. మరి నీకు ఇష్టమైన బొమ్మలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏం బొమ్మలు? టెడ్డీ బేర్. టెడ్డీ బేరా? టెడ్డీ బేర్ అంటే బాగా ఇష్టమా? అది ఏ కలర్ లో ఉంటుంది? పింక్. పింకా? వెరీ గుడ్. మరి నీకు ఇష్టమైన జంతువు ఏముంది? టైగర్. నీకు ఇష్టమైన జంతువు టైగర్ పులి. టైగర్ పులియా? ఓకే, వెరీ గుడ్. అది ఎక్కడ ఉంటది టైగర్ పులి? టైగర్ పులి అడవిలో ఉంటదా? ఓకే. నీకు ఎక్కువ ఏ రంగు ఇష్టం? పసుపు. పసుపా? నీకు ఇష్టం లేని రంగు ఏంటిది? గ్రీన్, వైట్, పింక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి నీకు ఎక్కువ నచ్చే ఫుడ్ ఆహారం ఏంటి? కోడిగుడ్డు. కోడిగుడ్డు అంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టం లేనిది? ఇష్టం లేదు బీరకాయ. బీరకాయ అంటే ఇష్టం ఉండదు అసలుకే? ఇష్టం లేదు. ఓకే. దొండకాయ. దొండకాయ కూడా? దొండకాయ ఫ్రై చాలా ఇష్టం. నీకు ఎక్కువ ఎవరు నచ్చుతారు? నాకు ఎక్కువ యేసయ్య. యేసయ్య? ఎందుకని? యేసయ్య సైతాన వెళ్ళగతంటే యేసయ్య కాపాడతాడు. నీకు బైబిల్లో ఏమైనా కథలు వచ్చా? వచ్చు. చెప్తా, మా అందరి కోసం ఒక చిన్న కథ చెప్తా. పేటు చేపలు పడతానంట. కొంచెం గట్టి చెప్పాలి. పేతుడు చేపలు పడతానంట. చేపలు పడుతుంటే పొద్దు నుంచే పడతానంట. నా చేప ఏ పడలేదంట. కాకపోతే ఒక మీటింగ్ చేస్తానంట. గొలియాతు దావీదు పోయిందంట. దావీదు పోయి టైం ఎంత అంటే 13 అయిందంట. ఇంటికి పోయిందంట. యేసుప్రభు వచ్చిందంట. యేసుప్రభు వచ్చి చేపలు బాధందా గొలియాతు అన్నాడంట. దావీదు పేతుడు చేపలు బాధందా అంటే పేర్లంట వలేసిల్లంట. నేను చేపలు పడ్డాయంట. చేపలు పడ్డాయంట. చాలా చేపలు పడ్డాయంట. చాలా చేపలా? ఈ కథ ఎవరు నేర్పించారు నీకు? అన్నయ్య. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి నీకు యేసయ్య గురించి తెలుసా? తెలుసు. ఏం తెలుసు? యేసయ్య ఎంత ఆశపోయింది, ఎంత మనం ఎంత ఆశపోయింది. ఏం తెలుసు నీకు యేసయ్య గురించి? మంచి కూర్చో. యేసయ్య చెడ్డవాళ్ళు సైతాన్ నమ్ముకున్న వచ్చి మన యేసయ్యని వెళ్ళగొట్టి చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు నచ్చరు యేసయ్యకి. అవునా? అందుకే నీకు ఇష్టం యేసయ్య అంటే? నీకేమన్నా పాటలు వచ్చా? ఒకసారి. మన యేసు బెత్లెహేములో చిన్న పశువులా పాపలో పుట్టెన్ అయిపోయిందా? లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, దీనికి జవాబు చెప్పాలి. ఇంట్లో నీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నాకు ఎక్కువ ఇష్టం అంటే మమ్మ అంటే ఎక్కువ ఇష్టం.
ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా నువ్వు చెప్పే సమాధానాలన్నీ కరెక్టేనా? కరెక్ట్. కరెక్టేనా? ఓకే, థ్యాంక్ యూ. నువ్వు రోజు ప్రార్థన చేస్తావు మరి? బైబిల్ చదువుతావా? ఏం చదువుతావు బైబిల్? బైబిల్ దావీదు గొలియాతు ఒక ఊరి పోయి యేసు ప్రభు గొలియాతుని ఏషియా పట్టం పోయినాను, జాని పట్టం పోయినాను కావాలన్నమాట. ఇది ఈనాక బెండు ఏది ఊరికి వెళ్ళిపోయింది. దేశం అంటే కాలం అంతా నిండిపోయిందంట. నిండిపోయి అన్ని సామాన్లు అన్నేసిందంట. ఆగలేదంట. వేసేస్తే ఈ కుమార్ని వేస్తుండగా మీకు వందనాలు బాబు, నా తప్పు ఏం లేదని వేసేసిందంట. చేప కాలు పట్టిందంట, పెద్ద చేప కాలు పట్టి యేసు ప్రభు ఎక్కడ బాగున్నదో అక్కడ వేసిందంట చేప. ఓకే, థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? నాకు ఇష్టమైన ఫ్రెండ్ నాని. నానియా? ఎందుకు? నాకు అలా అమ్మ అన్ని తింటది అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? నాకు చెప్పు తొందరగా. బెనియా? నీకు కూడా ఆదర్శ ఫ్రెండేనా? కాదు, నాని పెద్దోడుగా నీకంటే. నానికి వేరే ఫ్రెండ్స్ ఉంటారు. నీకు ఆదర్శ ఫ్రెండే కదా? కాదు.